కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ధైర్యంతోనేమో నిశ్శబ్ద బాధుడు హైదరాబాద్ మెట్రో సర్వీస్ వేసేసింది. ఎవరికి తెలియకుండా, నొప్పి తెలియకుండా జేబుల్లో నుంచి వసూలు చేయడం అన్నది కాంగ్రెస్ పాలనలో జరిగేటటువంటిది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం రాదు తెలంగాణ, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని తినేవాడు ఇంటర్నల్గా చేసేటటువంటి వ్యవహారాలే ఇక్కడ కీలకం. తాజాగా మెట్రోకి సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు, ఈరోజు మెట్రో పార్కింగ్ మంత్లీ పాస్ ఆన్లైన్లో రెన్యువల్ చేస్తుంటే ₹100 ఫైన్ కనిపించింది. ఒక క్షణం ఆశ్చర్యం, నాకు ఫైన్ ఏంటి ఎందుకు అని. సరే తప్పదు కదా, ఇప్పుడు ఎవరిని ఏంటి అని అడగలేను కదా అని కట్టేశా. స్టేషన్లో పార్కింగ్ చేశాక అడిగా, బాబు ₹100 ఫైన్ అని వచ్చింది ఏంటి అని. సార్ మీరు ఈ నెలలో 4 సార్లు చెక్అవుట్ చేయలేదు అందుకే అన్నారు. అదేంటి చెక్అవుట్ మీరు కదా చేయాలి అంటే, రూల్స్ మారాయి సార్. ఏంటవి అంటే, ఇప్పుడు 12 గంటలు 16 గంటలు అని 2 స్లాబ్స్ వచ్చాయి. మనం ఎండ్ టైంలోపు చెక్అవుట్ చేయకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లాబ్కి వెళ్ళి ఎక్స్ట్రా పే అడుగుతుంది. ఇది ఎప్పటి నుండి బాబు అంటే, లాస్ట్ మంత్ నుండి. మరి ఎవరు చెప్పలేదంటే, మా వాళ్ళు మీకు చెప్పలేదా అంటున్నారు. అంటే నిశ్శబ్దంగా పార్కింగ్లో బాధేస్తున్నారు అన్నమాట.